మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ. డ్రమ్ స్టిక్ చాలా న్యూట్రిషియస్ అండి. ఇట్ హ్యాస్ మెనీ న్యూట్రియంట్స్. దాని హెల్త్ బెనిఫిట్స్, వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటో మనం కర్రీ చేస్తూ తెలుసుకుందాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఇంగ్రీడియంట్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రమ్ స్టిక్. నేను ఫ్రోజన్ డ్రమ్ స్టిక్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, ఇవి పీస్ అండి, గ్రీన్ పీస్, ఇవి కూడా ఫ్రోజన్వి. నేను దీనికి ఏంటంటే పులుపు కోసము కొంచెము టామరిన్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే టమాటో కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది మనము మసాలా కర్రీ కాబట్టి మనము మసాలా చేసుకోవాలి. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్, ఈ కరివేపాకు పోపులు కాకుండా నేను గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. కరివేపాకు, జింజర్, గార్లిక్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇంకా జీలకర్ర, ధనియాలు, కొంచెం గరం మసాలా, ఇంకా కొబ్బరి పొడి. మనకు పోపులో కావాల్సిన జీలకర్ర, ఆవాలు, ఆయిల్. సో మనం ఇంకా ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దామా. దాన్ని పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. మస్టర్డ్, మనం ఫస్ట్ మస్టర్డ్ వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్, మస్టర్డ్ వేసుకున్నాక మనం హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకుందాము. జీలకర్ర వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ క్యూర్ అవుతాయి అన్నమాట. స్టమక్ని ఫ్రీ చేస్తుంది. ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇవి కొంచెం బాగా వేగాక ఆనియన్ వేద్దాం. మనం ఆనియన్ వేద్దామండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇవి వేగుతూ ఉండగా మనము ఈ మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకుందామండి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు మనం ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునే మసాలా దీంట్లో వేసేద్దాం. మనకి పైకి కొంచెం ఆయిల్ ఫామ్ అవుతే బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అయితే మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రమ్ స్టిక్ వేసుకుంటాం. మనం ఈ మసాలా ఏమేమి వేసుకున్నామో కోకోనట్, జింజర్, గార్లిక్, చిల్లీస్, సో కొంచెం గరం మసాలా వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా వీటి అన్నిట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో కోకోనట్. సో కోకోనట్లో ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ మినరల్ మ్యాంగనీస్ ఉంటుందన్నమాట. మ్యాంగనీస్ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి దీంట్లో లారిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్, అవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీంట్లో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది డైరెక్ట్గా మన ఇంటెస్టైన్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. ఇంకా మనకి కోకోనట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆ ఫైబర్ కూడా ఏంటంటే మనకి వెయిట్ లాస్కి కొంచెము బాగా యూజ్ అన్నమాట. ఫైబర్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటే మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అందుకని నేను కోకోనట్ అనేది యూజ్ చేస్తున్నాను దీంట్లో. సో ఇన్ కేస్ మీరు టామరిన్ జ్యూస్ బదులు ఒకవేళ టమాటో వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు టమాటో ప్యూరీ వేసుకోవచ్చండి. సో ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇది కొంచెం డార్క్ కలర్లోకి వచ్చింది, బాగా వేగిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మన వెజిటేబుల్ డ్రమ్ స్టిక్ వేస్తున్నాము. డ్రమ్ స్టిక్ వేసి బాగా కలిపెట్టుకోండి. సో దట్ మసాలా విల్ కోట్ టు ఆల్ ద డ్రమ్ స్టిక్. ఇది కాకపోతే ఇలా వేయించుకున్నాము.
చెప్పాను కదా, డ్రమ్ స్టిక్ చాలా న్యూట్రిషియస్. దీంట్లో ఉండే వైటమిన్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే రైబోఫ్లేవిన్, ఇంకా వైటమిన్ B6 చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా దీంట్లో ప్రోటీన్ కూడా కొంచెం ఉంటుంది. ఇంకా దీంట్లో వైటమిన్ C అండ్ వైటమిన్ A కూడా ఉంటాయి. మినరల్స్కి వచ్చేసరికి దీంట్లో ఏమేమి మినరల్స్ ఉంటాయంటే పొటాషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాల్షియం, ఐరన్, జింక్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి స్మాల్ క్వాంటిటీలో కావాల్సిన మినరల్స్. మనకి సరిపడేవన్నీ మనం ఈరోజు వేసే కూరలో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉంటాయి. లైక్ పీస్లో ఉంటాయి, డ్రమ్ స్టిక్లో ఉంటాయి ఆ మినరల్స్. ఇంకా కోకోనట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ మనకి హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేసరికి డ్రమ్ స్టిక్ ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే క్వెర్సిటిన్. క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే ఇట్ లోవర్స్ ద బ్లడ్ ప్రెషర్. అండ్ ఆల్సో ఇంకొక నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉంది ఏంటంటే క్లోరోజెనిక్ యాసిడ్ అనమాట. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ ఏంటంటే ఇట్ విల్ మోడరేట్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆఫ్టర్ మీల్ అన్నమాట. సో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళ బ్లడ్లో ఉన్న బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇంకొకటి దీంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ కాంపోనెంట్ ఏంటంటే ఐసోథయోసైనేట్ అనమాట. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ దీంట్లో ఉన్నది. ఓకే, ఇంకా ఇదేంటంటే కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇట్ లోవర్స్ ద కొలెస్ట్రాల్ అండ్ ఆల్సో ద మినరల్స్. దీంట్లో ఉన్న మినరల్స్ ఏమని చెప్పాను నేను, పొటాషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ ఏంటంటే మన బోన్ హెల్త్కి తోడ్పడతాయి. లైక్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ స్ట్రెంథనింగ్ అవర్ బోన్స్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియం. సో మనం ఇది పిల్లలకి పెడితే వాళ్ళకి ఇప్పుడు బోన్ స్ట్రెంత్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ డ్రమ్ స్టిక్. ఇంకా ఏంటంటే మనకి డ్రమ్ స్టిక్ లీవ్స్ కూడా మనం వాడతాము. కాబట్టి డ్రమ్ స్టిక్ లీవ్స్లో కన్నా ఈ డ్రమ్ స్టిక్స్లో ఏంటంటే మనకి వైటమిన్ C కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కంపేర్ టు డ్రమ్ స్టిక్ లీవ్స్, డ్రమ్ స్టిక్ పాట్స్ హ్యావ్ మోర్ వైటమిన్ C. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మనకి అన్ని వెజిటేబుల్స్ వీటిల్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం విల్ హ్యావ్ సమ్ యాంటీ న్యూట్రియంట్స్ అన్నమాట. ఈ డ్రమ్ స్టిక్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో ఒక యాంటీ న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఇవి మనము ఫ్రీక్వెంట్గా ఎక్కువ తీసుకున్నాం అనుకో, లైక్ థ్రైల్స్ ఆర్ ట్రైల్సిన్, ఇవి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ మన వైటమిన్స్, మినరల్ అబ్జార్ప్షన్ని తక్కువ చేసేస్తాం. ఇట్ విల్ రెడ్యూస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్. సో అందుకేంటంటే ఇవన్నీ ప్యాక్డ్ విత్ ఆల్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ కాబట్టి మనము వీక్లీ వన్స్ అలా తీసుకుంటే బెస్ట్. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇట్ మే హిండర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళు, అనమిక్ పేషెంట్స్ కూడా ఏంటంటే ఇది బాగా తినడం వల్ల ఏంటంటే దే మే రికవర్ ఫ్రమ్ దే అనమిక్ కండిషన్. ఇంకా సికిల్ సెల్ అనేమియా అని చెప్పేసి కొంతమందికి డిజీజెస్ ఉందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వెజిటేబుల్స్ తినడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం క్యూర్ అవుతారనమాట. సో ఇవి డ్రమ్ స్టిక్ హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇంకా మనము డ్రమ్ స్టిక్ మటన్స్ ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. లైక్ పింపుల్స్కి వాటికి, ఇంకా ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి వాటికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు. ఇంకా కాస్మెటిక్స్ వాటిల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ డ్రమ్ స్టిక్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డ్రమ్ స్టిక్. ఓకే, తర్వాత ఇలా బాగా వేగాక మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గ్రీన్ పీస్ వేద్దాము. సో ఇది కూడా ఫ్రోజన్ అండి. సో గ్రీన్ పీస్ కూడా చాలా మంచి వెజిటేబుల్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఆల్సో హై ఇన్ ప్రోటీన్. ఓకే, దీంట్లో కూడా మనకి మినరల్స్ ఉంటాయి అన్నమాట. మినరల్స్ దీంట్లో ఉన్న మినరల్స్ ఏంటంటే పొటాషియం, ఇంకొకటి వైటమిన్ A, ఐరన్, వైటమిన్ C ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఇంకా డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం యూజ్ చేసిన ఈ ఇంటీరియర్స్లో ఇప్పటి వరకు ఎక్కువ మినరల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కర్రీలో ఏంటంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆల్ ద మినరల్స్ అండ్ వైటమిన్స్. ఇది కొంచెం ఇలా బాగా వేగనిద్దామండి. వేగాక కొంచెం వాటర్ వేద్దాం ఉడకడానికి.
మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ ఛానల్ పెట్టడానికి అందరూ కర్రీస్ చేయగలుగుతారు. కాకపోతే నా మెయిన్ ఏమంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పాలనేది నా మెయిన్ ఎయిమ్. అందుకే నేను ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీస్ ఎంత ఏంటి అని ఏం లేకుండా మనం వాడే వెజిటేబుల్స్, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, న్యూట్రియంట్స్ ఏంటి ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసుకున్నాం కదా, మనము దీనికి ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి. కేసు మీకు కావాలంటే ముందే మనము డ్రమ్ స్టిక్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకోటి నేను బాయిల్డ్ డ్రమ్ స్టిక్ ఎందుకు వేయట్లేదంటే మనం బాయిల్ చేసినప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ వాటర్లోకి వచ్చేస్తాయి. సో మనకి కంప్లీట్ న్యూట్రియంట్స్ అనేవి రావు. సో ఇలా ఉడకబెట్టుకున్నప్పుడు మనకు ఉన్న న్యూట్రియంట్స్ అనేది అంతా మన గ్రేవీలోకి వస్తాయి. సో నేను మోస్ట్లీ బాయిల్ చేసి ప్రిఫర్ చేయనండి. మోస్ట్లీ నేను ఇలాగే చేస్తాను. ఇన్ కేస్ మీరు అలా చేయాలనుకుంటే బాయిల్డ్ వాటర్ కర్రీలో వేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసిన వాటర్ వేసుకోవచ్చు. డ్రమ్ స్టిక్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ఆర్సెనిక్ టాక్సిసిటీ అనమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా ఆర్సెనిక్ టాక్సిక్ ఏమైనా ఉంది అనుకో మన బాడీలో, ఈ డ్రమ్ స్టిక్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. చూద్దామండి కర్రీ ఇంకా ఉడుకుతుంది. ఇంకోటండి, నేను ఆర్సెనిక్ టాక్సిసిటీ అని చెప్పాను కదా. ఆర్సెనిక్ టాక్సిసిటీ అంటే ఏంటంటే ఆర్సెనిక్ అనేది చాలా డేంజర్ అనమాట మన బాడీకి. అది కార్సినోజన్ అనమాట. ఇన్ కేస్ మనం తెలియకుండానే మనం అది ఇన్హేల్ చేసినప్పుడు ఆ మినరల్ ఏంటంటే మనకి ఇట్ మే లీడ్ టు క్యాన్సర్. సో మోస్ట్లీ అది ఏంటంటే ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్ అనమాట. మనకి తెలియకుండా మనం ఇన్హేల్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది ఏంటంటే బాగా పొల్యూటెడ్ ఏరియాస్, ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్లో ఏంటంటే మనకు తెలియకుండా ఎయిర్లో ఉండి మనం ఇన్ కేస్ ఇన్హేల్ చేసినప్పుడు ఆ టాక్సిసిటీ అనేది కూడా మనకి డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఇలా ఉడుకుతూ ఉంది కదండి, కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది. సో ఇప్పుడు మనము టామరిన్ జ్యూస్ వేసుకోవచ్చు. నేను టామరిన్ జ్యూస్ వేస్తున్నానండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఇన్ కేస్ ఏమన్నా తగ్గి ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి చూద్దామండి కర్రీ అయిపోయిందో లేదో. చూస్తున్నారు కదా, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గార్నిషింగ్కి కొరియాండర్ వేసుకుంటాం. ఇంక కర్రీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాంటి రుచికరమైన ఆరోగ్యమైన రెసిపీస్ కోసము మీరు మా శ్రీశ్రీ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ముందు ఇంకా మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ చూపిస్తాను. థ్యాంక్ యూ.